మిత్రులకి నమస్కారం. ఈరోజు తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజు పెరుమాళ్, దీన్ని విష్ణుకంచి అని కూడా అంటారు. సో ఈ యొక్క దేవాలయం గురించి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఈ యొక్క దేవాలయం చాలా బాగుంది. సో మొత్తం అక్కడ విగ్రహాలు ప్రతిదీ కూడా సింహం ఆకారంలో ఉన్నాయి. ప్రతి విగ్రహం కూడా సింహం ఆకారంలో ఉన్నాయి. అలాగే రాతి గొలుసు, మనం స్టార్టింగ్ వెళ్ళగానే గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. అలాగే రాతి గొలుసు కట్టడం అంటే ఒక రాయితోనే గొలుసుని చెక్కారన్నమాట. మీరు చూస్తున్నారు కదా, మీరు చూడ ప్రతి ఒక్క ఆ ఒక పిల్లర్స్ సింహాలు మాదిరి, అన్ని సింహాలు గర్జిస్తున్నట్టు ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్క పిల్లర్ కూడా సింహం గర్జిస్తున్నట్టు ఉంది. అలాగే దాంతోపాటు అదే ప్రాంగణంలో మనకి తీర్థం అన్నమాట. తీర్థం అంటే పుష్కరిణి, దీని పేరు అనంత తీర్థ పుష్కరిణి. ఇది చాలా ఎక్కువ చరిత్ర ఉన్న పుష్కరిణి అనమాట ఇది. సో ఇందులో మనకి అసలు విష్ణుమూర్తి చెక్క రూపంలో ఉంటారంట. ఆ చెక్క రూపంలో ఉన్న విష్ణుమూర్తిని నీటిలో దాస్తారంట. అయితే ఇది ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఆ ఒక్క చెక్క రూపంలో ఉన్న విష్ణుమూర్తిని బయటికి తీసి బ్రహ్మోత్సవాలు పూజలు జరుపుతారంట. సో ఆ విధంగా 1979లో ఒకసారి జరిపారు. తర్వాత 2019, నెక్స్ట్ ఇంకా 2059లో మళ్ళీ ఈ ఉత్సవాలు జరుపుతారు. సో ఈ యొక్క విష్ణుకంచి వరదరాజు పెరుమాళ్, సో చాలా బాగుంది, పెద్ద దేవాలయం ఇది. దీని యొక్క స్పెషల్ ఏంటంటే కనుక, ఎవరైతే కనుక మన ఒక జీవితకాలంలో బల్లిని ముట్టుకుంటామో, ఆ బల్లిని ముట్టుకోవడం వల్ల వచ్చిన పాపాలన్నీ ఈ ఒక్క దేవాలయంలో మనకి వెండితో చేసిన బల్లి, బంగారం చేసిన బల్లి ఉంటాయి. వాటిని ముట్టుకుంటే కనుక ఆ సకల పాపాలన్నీ పోతాయని మనకి చరిత్ర చెబుతుంది ఇక్కడ. అయితే ఈ యొక్క టెంపుల్కి వెళ్తే కనుక ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే లోపల జనం చాలామంది ఉంటారు. ప్లస్ టికెట్ కాస్ట్ తక్కువే, 2 రూపీసే ఉంటుంది. కానీ ఆ టికెట్ తీసి ఇచ్చేప్పటికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ మీరు 5 o'clock 6 o'clockకి వెళ్తే కనుక జస్ట్ ఒక ½ an hourలో అయిపోతుంది. అదిగో మీరు చూస్తున్నారు కదా, అది వెండి బల్లి, బంగారు బల్లి. వాటిని ముట్టుకుంటే కనుక మన జీవితంలో ఎప్పుడైతే మనం బల్లిని ముట్టుకున్నామో ఆ దోషాలన్నీ పోతాయంట. సో మరి చాలా అద్భుతంగా ఉంది. సో అందరూ దీన్ని దర్శించండి. థ్యాంక్ యూ.